హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా కొత్త సంవత్సరం విషాదం, బాంబు దాడిలో 35 మంది మృతి అంటూ మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే అది ఎక్కడ ఏంటి అనేది పూర్తిగా వివరంగా తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి తాజా సమాచారం అయితే అందుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లకు తెలిపోతాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, కొత్త సంవత్సరం ప్రారంభం కాగానే గాజాపై ఇజ్రాయెల్ దాడులు ముమ్మరం చేసింది. సెంట్రల్ గాజాలో ఆదివారం ఇజ్రాయెల్ సైన్యం భారీ వైమానిక దాడులు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడుల్లో 35 మంది పాలస్తీనా పౌరులు మరణించారు. డజన్ల కొద్దీ గాయపడ్డారు. చాలా భవనాలు కూడా భారీగా దెబ్బతిన్నాయి. అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్పై దాడి చేసింది. గాజాలోనే రెండవ అతిపెద్ద నగరమైన ఖాన్ యూనిస్ హమాస్ సంస్థల కోసం ఇజ్రాయెల్ దళాలు వెతుకుతున్నాయని మిలిటరీ తెలిపింది. అయితే ఇంతలో ఆ దేశం పౌర ప్రాంతాల్లో హమాస్ ఉగ్రవాదుల రహస్య స్థావరాలను ధ్వంసం చేయడం గురించి తెలుసుకున్నాడు. సెంట్రల్ గాజాలోని స్వేదా ప్రాంతంలో 13 మంది మరణించారు. అయితే డజన్ల కొద్దీ ఇతరులు గాయపడ్డారు. సెంట్రల్ డీల్ ఆల్ఫ్ బాలహాగులోని ఆల్ ఆక్సా ఆసుపత్రి అధికారులు ఆదివారం 35 మృతదేహాలను కనుగొన్నట్లు ధృవీకరించారు. చూశారు కంటే మొత్తం మీదుగా కొత్త సంవత్సరం అయితే విషాదంలో చోటు చేసుకుంది. అయితే కొత్త సంవత్సరం బాంబు దాడితో ప్రారంభం అయితే అయింది. అయితే గాజాలో 35 మంది పాలస్తీనులు అయితే బాంబు దాడిలో మృతి చెందినట్లుగా అధికారులు స్పష్టంగా చెప్తున్నారు ఫ్రెండ్స్. చూశారు కండి, అప్డేట్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్.